హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి, అదే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక్కడ టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో మనకి ఏంటంటే ఈసీ అనేది ఇక్కడ వాటర్ ఫైన్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారండి. ఓన్లీ ఒక ఎస్ఎస్ఆర్ డ్రాఫ్ట్ మాత్రమే రిలీజ్ చేశారనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ వెబ్సైట్ అయితే మీరు విజిట్ చేయండి, coandhra.nic.in అని చెప్పేసి చాలామంది తెలిసే ఉంటుంది. సో ఓపెన్ చేయండి, ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మనకి పీడిఎఫ్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇందులో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి డ్రాఫ్ట్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ 2024 అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ డ్రాప్ డౌన్ మెనూలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఏంటంటే ఒక రఫ్గా ఒక డ్రాఫ్ట్ మాత్రమే వీళ్ళు రిలీజ్ చేశారు. ఇంకా ఈ డ్రాఫ్ట్లో ఈ యొక్క ఎస్ఎస్ఆర్లో ఇంకా యాడ్ చేయవలసిన, అంటే ఇంకా మెంబర్స్ని యాడ్ చేయాలి, ఎందుకంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళ డేటా అంతా కూడా ఇంకా యాడ్ చేసి ఫైనల్గా ఏంటంటే మనకి ఫిబ్రవరిలో ఒక నోటీస్ అయితే ఫైనలిస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, అదే మనకి ఇంకా ఫైల్ అని చెప్పేసి. సో ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఫైనల్, ఎందుకంటే ఇంతకుముందు వేసిన వాళ్ళు కానివ్వండి, అట్లాగే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా ఈ లిస్ట్లో ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో పొందపరచడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, ఇది రఫ్గా వేసిందే, బట్ ఫైనలిస్ట్ అంటే సెమీ ఫైనలిస్ట్ లాగా అనమాట. ఓకేనా, ఓన్లీ ఒక స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, అయితే నేను క్లిక్ చేసి ఓపెన్ చేస్తానండి. సో క్లిక్ చేసి ఓపెన్ చేశాను. సో క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకు లోడింగ్ తీసుకుంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక మనకేంటంటే నెక్స్ట్ వెర్షన్ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ తీసేసుకుంటుంది. ఇక మనకి ఇక్కడ మోడిఫై చేయడానికి అవకాశం అయితే లేదు. ఇక మీ సంబంధించిన డిస్టెన్స్ కానివ్వండి, అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ కానివ్వండి, అలాగే లాంగ్వేజ్ కానివ్వండి, క్యాప్చా అంటే వచ్చేసి మీరు ఇక సబ్మిట్ చేయాలి. ఇవన్నీ నేను కంప్లీట్ చేస్తాను. జస్ట్ ఏంటంటే నేను కొన్ని ఏరియాస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా మనం సెలెక్ట్ చేయగానే ఏంటంటే కింద మనకి కనిపిస్తాయి అనమాట. ఓకేనా, పార్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి అనమాట. మీరు జస్ట్ డిస్ట్రిక్ట్ అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఇక్కడ నేను తెలుగులో చూడాలనుకుంటే తెలుగులో, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అని చెప్పేసి మీరు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో మీకు కనిపిస్తాయి. సో క్లిక్ చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనైతే క్యాప్చర్ ఎంటర్ చేస్తాను. లేదు అనుకుంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను క్యాప్చర్ అయితే ఎంటర్ చేశాను. ఓకేనా, సో జస్ట్ ఏంటంటే ఇక్కడ నా సంబంధించిన ఒక ఏరియా కనిపించింది. ఓకేనా, ఒక పార్ట్ డీటెయిల్స్ నాకు సంబంధించింది. జస్ట్ ఇప్పుడు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తానండి. ఇట్లా లోడింగ్ తీసుకొని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లిస్ట్ అయితే ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఓకే, సో జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అంతా నాకు తెలుగులోనే కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా ఎక్కడ ఇంగ్లీష్ అయితే కనిపించదు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ప్రత్యేక సమీక్ష సవరణ 2024. సో ఇక్కడ మనకి ఏంటంటే అర్హత తేదీ వచ్చేసరికి 1/1/2024, అంటే మనకి ఎఫెక్టివ్ డేట్ వచ్చేసరికి 1/1/2024 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో ఇక్కడ ఉన్న లిస్ట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయచ్చు అనమాట. లైక్ ఇది మనకి ఫైనల్ లిస్ట్ లాగే ఇంకా మనకి యాడ్ చేసిన అవకాశం అయితే ఉందన్నమాట కొత్త వాళ్ళని. సో వాళ్ళైతే వెయిట్ చేయాలి, కొత్తగా అప్లై చేసిన వాళ్ళు వెయిట్ చేయాలి. సో జస్ట్ మీరు కిందకి స్క్రాల్ ఆన్ చేస్తే ఇంతకుముందు చెప్పారు మీకు తెలంగాణ వారికి సంబంధించిన లిస్ట్ ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా చెప్పే కదా. సో సేమ్ అట్లానే ఉంటుంది ఇది కూడా. ఓకేనా, సో అంటే ఇక మన సంబంధించిన పోలింగ్ స్టేషన్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి, లొకేషన్స్ ఇవన్నీ కూడాను. అట్లాగే డీటెయిల్స్ కనిపిస్తాయి, మిగతా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే ఉన్నాయో అందరివి కూడా ఉంటాయి. ఇందులో మనకి డిలీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, చెక్ చేసుకోవాలి మీరు. ఓకేనా, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను డిలీట్ చేసిన కార్డులు కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఫిల్టర్ చేసి ఇవన్నీ మనకి పొందపరచడం జరిగిందనమాట ఈ లిస్ట్లో. ఓకేనా, జస్ట్ రఫ్గా వేసి ఒక డ్రాఫ్ట్ అయితే వీళ్ళు విడుదల చేశారనమాట. వీటిలో డిలీట్ అయిపోతే డిలీట్ అయిపోయినట్లే. ఒకవేళ మీకు అర్హత ఉండి డిలీట్ అయిపోతే కనుక మీరు మీ సంవత్సరం BLO ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్ని వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఏదైనా సమ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు రీసాల్వ్ చేసి మళ్ళీ కొత్త లిస్ట్లో, అంటే ఫిబ్రవరిలో మనకి ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మొత్తం అంటే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయి మీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఏదైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ మీకు ఫైనల్ లిస్ట్లో మీ పేరు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇందులో డిలీట్ అని చెప్పేసి కనిపిస్తే కనుక మీరు చెక్ చేసుకోండి. ఓకే, చూశారు కదా. సో ఇట్లా మనము ఈ ఫైనల్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనకి ఈ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేసింది ఈసీ. సో చూశారు కదా, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.